శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24 నుంచి 30 తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఏదైనా ఒక ఫలితం, ఒక భావ ఫలితం రావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి యోగం కానీ ఆ గ్రహానికి ప్రత్యేకమైనటువంటి స్థితి బలం ఏర్పడినప్పుడే ఆ యోగం జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గోచారీత్యా ఏర్పడినటువంటి గ్రహాల స్థితిని బట్టి ఫలితం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా జాతకుడి యొక్క జన్మ జాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఈ గోచార ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతాయి తప్ప మరి అతని జన్మ జాతకంలో ఆ యోగం ఆ ఫలితం లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫలితం జాతకుడికి రావడం జరగదు. అంటే సాధారణంగా కన్యారాశి వారు ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఉదాహరణగా మనం ఈ గోచారాన్ని బట్టి మీ రాశిలోకి సప్తమంలోకి గురుగ్రహం వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది అని చెప్తాం. ప్రతి ఒక్కరికి కూడా మరి గురువు 12 సంవత్సరాలు తిరిగే తన దశాక్రమంలో ఖచ్చితంగా ప్రతి ఓడికి సప్తమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగని అందరికీ ఖచ్చితంగా వివాహం జరగాలి కదా. అది మీ జన్మ జాతకంలో ఉంటేనే, దానికి మీ ఏజ్ కూడా మ్యాచ్ అవుతేనే ఆ వివాహం జరుగుతుంది తప్ప ఊరికే మనకి చెప్పిన ప్రతిఫలం కూడా మీ జాతకంలో ఉంటేనే జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం తృతీయ స్థానంలో ఏర్పడింది. అంటే మనకి మన కన్యారాశి వారికి బుధుడే అటు వ్యక్తిగత అభివృద్ధికి, వృత్తిపరమైన అభివృద్ధికి కారణం అవుతుంటాడు. సాధారణంగా ఎవరి జాతకంలో అయినా సరే లగ్నాధిపతి ఒకరు, కర్మస్థానాధిపతి ఉన్నప్పుడు వాళ్ళ జాతకం కొంత డిఫరెంట్గా నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొద్ది రాశులుగా వాటి మాత్రమే ఇటువంటి రాష్ట్రాధిపతి, దశమాధిపతి ఒకరే అవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి మనకి మన కన్యారాశి అయితే రెండవది మీనరాశి. సో ఇప్పుడు కన్యారాశి వారికి దశమాధిపతి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానాధిపతితో కలిశాడు. అంటే ఖచ్చితంగా జాతకుడికి ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా తను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ వ్యయాధిపతి ఏ భావాధిపతితో కలిస్తే ఆ భావ ఫలితాల్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగ మార్పు అన్నది ఉంది. అలాగే 3వ స్థానం అన్నది ఏంటంటే ఖచ్చితంగా జాతకుడికి చేంజ్ ఉంటుందన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లోనే కాకుండా వేరే ఉద్యోగంలోకి మారడం, వేరే ప్లేస్లోకి మారడం జరుగుతూ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం అయితే ట్రాన్స్ఫర్ ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగాలు అయితే కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే మరి కొంతవరకు దీనిపైన గురు దృష్టి పడుతూ ఉంది. అంటే ఒక విధంగా మన కన్యారాశి వారికి గురువు బాధకుడు, అందువల్ల కంపల్సరీగా జాతకుడు ఉద్యోగంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం వల్ల నెమ్మదిగా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి అయితే వేరే ఉద్యోగం కూడా ఇమీడియట్గా దొరుకుతుంది కాబట్టి చూసుకొని వేరే దాంట్లో మారడానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. దానికి ముఖ్యంగా ఏమైంది, చతుర్థ భావం మరి ధనుసు రాశి, మరి భాగ్యస్థానం అన్నది వృషభ రాశి, ఈ రెండిట్ల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. అందువలన జాతకుడికి ఒక మామూలు ప్రాంతం నుంచి దానికి బాగా ఖరీదైనటువంటి ప్రాంతంలోకి మారడం చెప్తూ ఉందన్నమాట. అంటే ఏదన్నా ఒక సిటీలో ఉన్నవాడు ఇంకా కాస్మోపాలిటన్ సిటీలోకి మారే సూచనలు రావడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం లాంటిది ఏమైనా ఉంటే ఆ ప్రాంతంలో కూడా మారచ్చు. అంటే ఏదైనా ఉద్యోగపరంగా జాతకుడికి ప్లేస్ మార్పు, జాబ్ చేంజ్ ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా కొంతమందికి ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం వస్తుంది. అంటే గురు భాగ్యంలో ఉండడం, ఈ పరివర్తన సాధారణంగా కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో కలిసి జాతకుడు ఏదైనా ఈ సమయంలో ఇంచుమించుగా ఈ నెల చివరిలో అనుకుందాం, లేదంటే వచ్చే నెల లోపల ఏదైనా పుణ్యక్షేత్రాన్ని మొత్తం బంధుమిత్రులతో సమేతంగా సందర్శించి చక్కగా తన యాత్ర విజయవంతంగా ముగించుకోవచ్చు. లేదంటే ఏదన్నా ఒక వివాహ వేడుకలో, అంటే బాగా దగ్గర బంధువుల యొక్క వివాహ వేడుకలో పాల్గొని మీరే దాన్ని దగ్గరుండి జరిపించే విధంగా ఈ యొక్క గ్రహస్థితి మీకు అనుకూలించడం జరిగింది. సో ఇది ఏమి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి రాశిలో ఉన్నటువంటి కేతువు చాలా వరకు జాతకుడిని
నిరాశ నిస్సులకు గురి చేస్తూ ఉంటుంది. సో ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు, అతనికి ఏదో ఒక మంచి అవకాశం రావడం జరిగింది. సరే ఇప్పుడు ఆ ప్రయత్నం అంతా ఎవరు చేస్తారులేండి, ఇప్పుడు ఏదో బాగానే ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఉంటే అక్కడ ఎలా ఉంటుందో, ఎందుకు వచ్చిన మార్పు అని వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది రాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావాల. అలాగే చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి ఆరోగ్య నియమాలు పాటించకపోతే స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, బాగా మానసిక బలహీనత, నీరసంగా ఉండడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా జాతకుడు ఆహారపు నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ మరి తన దినచర్య పాటించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి గ్రోత్, కొన్ని చేంజెస్ ఈ రాబోయే రోజుల్లో ఇండికేట్ చేస్తున్నాయి. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునే వారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది, వాడు ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికపరంగా చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కాలడం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ఈ ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు
రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.